కాంగ్రెస్ పార్టీ అధికారంలో తప్ప తెలంగాణ ఇస్తే కాపలా కుండలా ఉందా దళితులు ముఖ్యమంత్రులు చేస్తామని అబద్ధాలు 100 అబద్ధాలు అనే వాడు ఉండడానికి వీల్లేదు. ఆయన 10 సంవత్సరాలు మోసం చేస్తున్నాడు. ఇవాళ మాట్లాడుతున్న మధ్యప్రదేశ్ అధికార పదవులు అధికారం పోయేసరికి ఒక్కొక్కడు కేటీఆర్ అని పేపర్ సెంటర్ చూస్తే నెల రోజులైంది మన ప్రభుత్వం వచ్చి. అప్పటికే 2వ రోజే 30 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సు ఎక్కుతున్నారు. ఈ రోజు 10 లక్షలు పెట్టినాం. ఏమైనా అని రోజు బాబా మెంటలైపోయి అక్కడ డబ్బులు మెంటల్ జారీ కావాలి. మనం పెట్టిందే 100 రోజుల సమయం. వచ్చే నెలలో 200 రూపాయల యూనిట్, సంవత్సరానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. పేదవారికి ఉచిత కరెంటు, సిలిండర్ ఇవన్నీ కూడా 100 రోజుల రూపాయలు చేస్తామని చెప్పి. కానీ బాగా అధికారులతో లక్షల కోట్లు దోసులు ధరని పెట్టుకొని దోసులు పైసలు వస్తాయి. ఇప్పుడు ఇక పైసలు రాక వెంటనే ఎక్కువ ఏ మాట్లాడుతున్నాడు అంటారు. ఒక ఆయన ఏమంటారు, కేటీఆర్ అనే బతగాడు మా కారు చెట్టు పోలే సర్వీసింగ్ పోయిందట. సీజన్ చెప్పినట్టు మీ అన్ని సమస్యలు కూడా పెద్ద సమస్యలు కాదు. ఒక 1000-2000 కోట్లు పెట్టి అన్ని సమస్యలు పంచారు కూడా నాకు తెలుసు. 327లో నేను యూత్ కాంగ్రెస్ నాయకున్నప్పటికి వెళ్ళి దాదాపు 30 సంవత్సరాలుగా మా నర్సారెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా ఉంటే సురేష్ వరకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి మీటింగ్లో ఏమన్నారు. మధ్యలో 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ ప్రాంతాల విషయంలో కానీ మీకు ఏ అన్యాయం జరిగినా మీరే కూడా ఇవ్వడాలు కార్పొరేట్ ఆఫీస్కి వచ్చి మీ సమస్యలు పరిశీలించేవాళ్ళు. తప్పకుండా ఈరోజు రాష్ట్ర మంత్రిగా నా పొలిటికల్ ఎమ్మెల్యేలు అన్నయ్య గారు, రాజేంద్ర రెడ్డి గారు, అనిల్ రెడ్డి గారు, మా సోదరుడు భట్టి విక్రమార్క పవర్ మినిస్టర్ గారి సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారంతో చనిపోయి కార్మికులు, కర్షకులు, ఉద్యోగ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీకి ఎదిరించిన మా ఎంపీలు నాలాంటి వారు మంత్రి పదవి కూడా వదిలిపెట్టి తెలంగాణ వ్యతిరేకిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖంగా కొట్టేసిన రాజీనామాను తెలంగాణ 10 సంవత్సరాల్లో ఇలా మన బతుకులు ఎట్లయితే అంటే బతుకమ్మ తిరగే బతుకులే తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అభివృద్ధి. కొడుకు, బిడ్డ, అల్లుడు, సద్దకుడు కొడుకు 5-6 పదవులు తీసుకొని 5-6 లక్షల కోట్లు పోసుకొని 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా 80,000 కోట్లు అప్పుల పాలు చేసిన ఘనత ఈ పనికిరాని కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రి గారు. ఒక విషయం కాదు, 2 విషయాలు కాదు, చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకు మా యాదాద్రి థర్మల్ ప్లాంట్ 4,000 మెగాల వాళ్ళ థర్మల్ ప్లాంట్ ని 29,000తో మొదలు పెడితే ఇవాళ 45,000 కోట్ల పెరిగింది. దాన్ని ఏం చేయాలి? గవర్నమెంట్ అయినా సరే 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ లేకుండా ఇవ్వడానికి వీల్లేదు. కమిషన్ కక్కుర్తి పడి మా దగ్గర ఒక పనికిరాని పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన తెలియజేయండి. ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోడు, వంగి నిలబడి చదువుతున్నాడు అంతే. ఆయన కూర్చునేది కాదు. ఆయన ఆ టెండర్ని ఇవాళ బిహెచ్ఎల్కు నామినేషన్ ఇస్తే బిహెచ్ఎల్ కట్టింది ఏంటంటే 16,000 కోట్ల టర్బైన్స్ బాయిలర్స్ కట్టారు. ఆ బాయిలర్స్ తప్ప ఎర్త్ వర్క్స్ అన్ని కూడా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన కమిషన్ కూడా ఇస్తే ఇవాళ 50,000 కోట్ల అబ్బాయి ఇప్పటికి కూడా ఒక్కటి కూడా మొదలు కాదు, 10 ఏళ్ళే మొదలైంది. లేబర్ మినిస్టర్ గా మా ఇంకో టైగర్ అనిల్ రెడ్డి భువనగిరి జిల్లాపై జెండా ఎగరేసి అనిల్ రెడ్డి గారు ఇలా భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారు వచ్చాను. 40 ఏళ్ళ తర్వాత ఇలా కలుసుకోవడానికి కిందటువంటి భువనగిరి మీద కాంగ్రెస్ జెండా ఎగరేసిన శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారికి, మా రాజేంద్ర గారికి, ఐలయ్య గారు, శ్రీధర్ గారు, సురేష్ గారికి పేరు పేరున మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి నిన్ననే చేసుకుంటాం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నూతన సంవత్సరంలో వచ్చే 5 సంవత్సరాలు మీ అందరికీ ప్రతి ఒక్క విషయంలో అండగా ఉంటుందని చెప్పి ఈరోజు రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈరోజు తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం ఇది. తెలంగాణ అంటే సకల జనులు 1100 మంది 60 Thank you.